హలో ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ నిన్నైతే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ డే వన్ మాత్రం అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టిందని చెప్పవచ్చు భయ్య. మరి డే వన్ బాగానే వచ్చింది, కానీ కలెక్షన్స్ గూగుల్లో కొడుతుంటే ఈ మూవీకి 51 కోట్లు వచ్చినట్టుగా చూపిస్తుంది. కొంతమంది ఏమో 195 కోట్లు వచ్చినట్టుగా ఒక పోస్టర్ను సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు 51 కోట్లు వచ్చిందా గేమ్ చేంజర్గా డే వన్, 195 కోట్లు వచ్చిందా అని కన్ఫ్యూజన్లో చాలామంది ఉండిపోయారు భయ్య. మరి నేనైతే ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ గూగుల్ విషయానికి వస్తే 51 కోట్లు గూగుల్లో చూపించేది నెట్ కలెక్షన్స్ భయ్య. అది కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా వచ్చిన నెట్ కాదు, ఓన్లీ ఇండియాలో వచ్చిన నెట్. అంటే గూగుల్లో చూపించే 51 కోట్లు అనేది ఈ గేమ్ చేంజర్ యొక్క డే వన్ కలెక్షన్స్ కాదు, అవి నెట్ కలెక్షన్స్ అనమాట. తెలుగు నుండి 42 కోట్ల వరకు నెట్ అనేది వచ్చింది. ఇక హిందీ నుండి 7 కోట్ల వరకు నెట్ అనేది వచ్చింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల నుంచి ఒక 3 కోట్ల వరకు నెట్ వచ్చింది. మరి ఈ విధంగా 51 కోట్లు నెట్ అనేది ఇండియాలో గేమ్ చేంజర్కి డే వన్ వచ్చినట్టుగా గూగుల్లో చూపిస్తుంది అనమాట. మరి 51 కోట్ల నెట్ అంటే భయ్య అది ఈక్వల్ టు 70 crore గ్రాస్, అంటే 70 కోట్లతో సమానం అనమాట. మరి ఈ విధంగా ఇండియా నుండి 70 కోట్లు ట్రేడ్ ప్రకారం వస్తే ఓవర్సీస్ నుండి ఒక 25 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ విధంగా ఒక 95 కోట్ల వరకు ట్రేడ్ ప్రకారం డే వన్ గ్రాస్ అనేది ఈ గేమ్ చేంజర్ మూవీకి వచ్చింది భయ్య. ఇది బాలీవుడ్ ట్రేడ్ చెప్తున్న లెక్క భయ్య. బాలీవుడ్ వాళ్ళే నెట్ కలెక్షన్స్లో చెప్తారు. ఇక మన టాలీవుడ్ అంటే మన సౌత్ ఇండియన్ ట్రేడ్ ఏం చెప్తుందంటే తెలుగు నుండే 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా చెబుతుంది. తమిళ్, కేరళ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల నుండి ఒక 10 కోట్లు వచ్చినట్టుగా చెబుతుంది. ఇక హిందీ నుండి ఒక 10 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా చెబుతుంది. ఇక ఓవర్సీస్ నుండి ఒక 25 కోట్లు గ్రాస్ వచ్చినట్టుగా చెబుతుంది. మరి ఈ విధంగా 110 కోట్ల పైన గ్రాస్ వచ్చినట్టుగా మన ట్రేడ్ అయితే చెబుతుంది భయ్య. ఇక ఎలా చూసుకున్న గేమ్ చేంజర్ మూవీకి డే వన్ 100 కోట్ల పైన గ్రాస్ అయితే వచ్చింది, ఇదైతే కన్ఫర్మ్. మరి 110 కోట్ల 120 కోట్ల అనేది మేకర్స్ పోస్టర్ వేస్తే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. బాబు దిల్ రాజు గారు త్వరగా పోస్టర్ దించండి, ఇక్కడ మా కుర్రోళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారు. మీరు ఒక పోస్టర్ దించేశారంటే ఒక క్లారిటీలో వెళ్ళిపోతాం. ఇక 195 కోట్ల పోస్టర్ సర్క్యులేట్ అవుతుంది కదా, అదైతే ఫుల్లీ ఫేక్. మరి అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం భయ్య. మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.